ఓం శాంతి. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు సుస్వాగతం. మానస కార్యక్రమానికి స్వాగతం. సుమానం. సుమానం అంటే అర్థం స్వయం పైన స్వయం గౌరవాన్నే సుమాన్ అని అంటారు. అంటే మన పైన మనకి గౌరవం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఎదుటి వాళ్ళందరూ కూడా మనకి గౌరవం ఇస్తారు. ఎలా అయితే చూడండి, ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్కి ఎప్పుడు ఏం ఆలోచన ఉంటుంది అంటే నేను డాక్టర్ అనే ఆలోచన ఉంటుంది. అందుకే ఏ వ్యక్తి వచ్చినా కానీ ఆ డాక్టర్ని డాక్టర్ యొక్క హోదాలోనే చూస్తాడు. ఎందుకంటే ఆ డాక్టర్కి నేను డాక్టర్ అనే భావన ఉంటుంది కనుక ఆ డాక్టర్ దగ్గరికి రాగానే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నిటినీ చెప్పడం జరుగుతుంది. వెంటనే అప్పుడు డాక్టర్ మందు ఇవ్వడం జరుగుతుంది. అంటే డాక్టర్కి తన అభిమానం ఉంటుంది అనమాట. అంటే నేను డాక్టర్ అనేటువంటి ఆత్మాభిమానం ఉంటుంది. అందుకని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎవరైనా ఆ డాక్టర్ దగ్గర అనారోగ్యం యొక్క కష్టాలు చెప్పడం జరుగుతుంది. అలానే మన ఈ జీవితంలో కూడా మనకంటూ మనకి గౌరవాలు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎప్పుడైతే వాటిని మనం తెలుసుకుంటామో ఆ స్టేజ్లో ఉంటామో అప్పుడు మన ఈ జీవితం యొక్క విలువ కూడా పెరుగుతుంది అనమాట. అందుకని ముందుగా మనం ఏం చేయాలంటే మన సమానం యొక్క స్టేజెస్ మనం తెలుసుకోవాలి. అది మన సమాన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఉంటున్నటువంటి సమానాల గురించి మనం తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ మనం ఉన్నటువంటి మన అభిమానాల్లో ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లలం అనేటువంటి ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే నేను చిన్న పిల్లవాడిని అన్న సమాన్ పిల్లలకి ఉంటుంది. అందుకని ఆ చిన్నతనంలో ఏం చేస్తామంటే మనకి ఏది నచ్చితే అది ఎలా అంటే అలా చేస్తూ వెళ్ళిపోతాం. అదే చిన్న పిల్లల నుంచి కొద్దిగా ఏజ్ అయ్యి పెద్దవాళ్ళు అయ్యేసరికి మేము పెద్దవాళ్ళము అయ్యాము అన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తగ్గట్టుగా ఆ పనులు చేయడం మొదలు పెడతాం. అంటే చిన్నప్పుడు ఆటలతో అయిపోతుంది. పెద్ద అయిన తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే నేను కొంచెం ఎదిగాను, నేను మంచిగా చదువుకోవాలి, చదువుకుని ఒక జాబ్ సంపాదించాలి అని ఆలోచన వస్తుంది. అప్పుడు చదవటం మొదలు పెడతాం. అంటే ఏమవుతుంది అంటే మన ఆలోచన మారుతుంది. అంటే నేను ఉన్నతమైన ఒక వ్యక్తిగా మారాలి అని ఒక సమాన్ మొదలవుతుంది. ఎప్పుడైతే సమాన్ మొదలైందో దానికి తగ్గ లక్షణాలు తెచ్చుకోవడం మొదలవుతూ ఉంటుంది. అదే ఆ వ్యక్తి వివాహం అయిన తర్వాత ఒక తండ్రిగానో ఒక తల్లిగానో మారుతారు పిల్లలు. ఆ తల్లిలో తండ్రిగానో మారేటప్పుడు ఏమవుతుంది అంటే వెంటనే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ మారుతాయి. అప్పుడు దాకా ఏదైనా కావాలి అని అడిగే స్వభావం ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏది కావాలంటే అది ఇవ్వాలి అన్న రూపంలోకి మారిపోతారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు తల్లి రూపంలోకి మారిపోయారో, సమాన్ ఎప్పుడైతే తల్లిగా మారిందో ఆ తల్లి యొక్క ఆలోచనలోకి వెళ్ళడంతోనే ఏమవుతుందంటే ఇచ్చే స్వభావంలోకి మారిపోతారు. అంటే తల్లి పిల్లలకి ఏది కావాలో ఏంటి అన్నీ చూసుకోవడము, భర్తకి ఏం కావాలో ఏం చేయాలి అన్నీ చూడడం. ఈ విధంగా తన సమాన్ మారగానే తన ఆలోచనలు మారుతాయి, తన వ్యవహారం మారుతుంది, తను ఉండే విధానం మారుతుంది, అన్నీ మారిపోతాయి. అది సుమాన్ యొక్క గొప్పతనం. అంటే తన తల్లి యొక్క భావం ఆలోచన రాగానే ఆ సుమాన్లోకి వెళ్ళగానే అవన్నీ మారిపోతాయి. అలా మన జీవితంలో కూడా మనకి కూడా కొన్ని సుమానాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ సుమాన్ యొక్క స్టేజ్లో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఈ జీవితమే ఉన్నతంగా మారటం మొదలవుతుంది. దానికి ఎగ్జాంపుల్, నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని ఎప్పుడైతే మనం అనుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అన్ని శక్తులు రావడం మొదలవుతుంది. ఏ సమస్య వచ్చినా నేను సర్వశక్తివంతుడిని కదా, ఈ సమస్య పెద్దది కాదు, చాలా చిన్నది అనిపిస్తుంది. అప్పుడు ఆ సమస్యను మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే నేను సర్వశక్తివంతుడిని అనగానే మన లోపల లేనటువంటి శక్తులన్నీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ మేల్కోవడం మొదలవుతాయి. ఎప్పుడైతే అవన్నీ మేల్కోవడం మొదలవుతుందో అప్పుడు అది ఈజీ అయిపోతుంది అన్నమాట మనకి. ఈరోజు మనకు తెలిసిన చాలా గొప్ప భారతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే మన దేశానికి దేశాన్ని ఉన్నతిలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఆలోచించారు, మేము ఇంత గొప్ప కార్యం చెయ్యగలము అని ఆలోచించారు. అంటే ఆ యొక్క ఆలోచన సమాన్లో ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేయగలిగారంటే ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు.
అలానే ఎంతో గొప్ప గొప్ప సాధు పురుషులు కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారు, నేను ఒక సాధువు అంటే నా స్వభావము శాంతిగా అందరికీ మంచిని పంచేలాగా ఉండాలి అని అనుకున్నారు. అందుకనే ఆ సాధువులు ఎలా అయ్యారు అంటే వారు మంచిగా ఉండి అందరికీ మంచి పంచడంలో ముందుకెళ్ళగలిగారు. అలా మనం కూడా మన ఈ జీవితంలో కొన్ని సమ్మానాలు తీసుకోవాలి. ఎలా అంటే మనము నేను ఆరోగ్యవాన్ ఆత్మను అని రోజు ఉదయం లేవగానే ఆ మంచి ఆలోచన యొక్క సమ్మాన్ మనం తీసుకున్నాము అంటే రోజంతా మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఎప్పుడైతే నేను ఆరోగ్యవాన్ ఆత్మను అని ఆలోచించామో అప్పుడు ఏమవుతుంది అంటే మనలో అనారోగ్యాన్ని తీసుకొచ్చేటువంటి ఏవైతే కణాలు ఉన్నాయో అవన్నీ డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యి నేను ఆరోగ్యంగా ఉన్నానని అన్ని కణాలు పనిచేయడం మొదలుపెడతాయి. ఎప్పుడైతే అన్ని కణాలు ఆరోగ్యంగా ఉన్నానని అనడం వల్ల పనిచేయడం మొదలు పెడతాయో అప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్గానే సమాప్తి అయిపోతుంది. దానికి ఒక మాతాజీ తనకి గాల్ బ్లడర్స్లో చాలా పెద్ద సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉంటే ఆ గాల్ బ్లడర్స్ తీసేయాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తే ఆమెకి అంతా చేయించుకోవడానికి స్తోమత లేదు. అలానే అది చేస్తే ఏమవుతుందనే భయం కూడా ఆమెకు ఉంది. అయితే ఆమె భగవంతుడి ఆశ్రమానికి వచ్చి ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. షేర్ చేసుకోగానే అప్పుడు చెప్తారనమాట, నీవు ఎవరు? భగవంతుని సంతానం అని చెప్పడం జరుగుతుంది. అంటే భగవంతుడి దగ్గర సర్వశక్తులు ఉన్నాయి, నీవు ఆ సర్వశక్తివంతుడితో మనసు కనెక్షన్ చేసుకో, నీలో ఆ లోపల ఏవైతే చెడు ఉందో అది తొలగిపోతుంది, నేను చాలా శక్తిశాలిని, నేను ఆరోగ్యవంతురాలని అనుకోవడం మొదలుపెట్టు అని చెప్తాను. ఆ విషయం ఎప్పుడైతే ఆమె విన్న రోజు నుంచి వారం రోజుల పాటు రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా బాడీలో అవన్నీ సెట్ అయిపోతుంది, నేను చాలా బాగున్నా అని అభ్యాసం చేయడం మొదలుపెట్టింది. అంటే నేను ఆరోగ్యవాన్ ఆత్మనని సమాన అభ్యాసం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ సమాన అభ్యాసం చేస్తూ తన లోపల ఉన్నవన్నీ భగవంతుడు సెట్ చేస్తున్నాడు, నేను సెట్ అయిపోతున్నా అని మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన వారం రోజులు అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి మీరు ఒక్కసారి చెక్ చేయండి, చెక్ చేసి చేయించాలంటే చెప్పండి, చేయించుకుంటా అని చెప్తుంది. ఆయన చెక్ చేసి చెప్తారు, ఏదో అద్భుతం జరిగిందమ్మా, తీసేయాలన్నవి కూడా తీయకుండా సెటరేట్ అయిపోయాయి అని చెప్తారు. అంటే ఎప్పుడైతే ఆమె నేను ఆరోగ్యవాన్ ఆత్మని అభ్యాసం చేయడం మొదలుపెట్టిందో తన లోపల ఉన్న కణాలన్నీ కూడా ఆ విధంగా సెటరేట్ అవ్వడం మొదలయ్యాయి. ఆ విధంగా సెటరేట్ అయ్యి మొత్తం బాడీని ఆరోగ్యవంతంగా చేయడం మొదలుపెట్టాయి. దాంతో ఆమెకి ఆ గాల్ బ్లడర్స్ తీసే పనే లేకుండా అయిపోయింది. అలా చాలా విషయాల్లో మనం ఏమవుతామంటే మన ఆత్మగౌరవాన్ని మనం తగ్గిపోయి భయపడిపోయి దాని చింతలోకి వెళ్ళిపోయి మన సంతోషాన్ని కోల్పోయి మన దుఃఖానికి లోనైపోతూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మన జీవితమే పోగొట్టుకునేలాగా చేసుకుంటాం. అదే ఆ సెకండ్ నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఇలా అని ఏదన్నా ఒక ఆత్మగౌరవానికి ఆత్మస్థైర్యానికి గల క్వాలిటీని తీసుకుని ఆ అభ్యాసం చేయడం వల్ల మన బాడీ అంతా కూడా మన సెటరేట్లోకి వస్తుంది. చాలా విషయాలు పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితి రాగానే మనం ఏమవుతామంటే ఆ పరిస్థితిని చూసి వెంటనే కృంగిపోవడం మొదలుపెడతాం. ఆ కృంగిపోవడం మొదలు పెట్టడంతో దానికి తగ్గ చింతలు ఎన్ని రావాలో మన ఆలోచనలో అన్ని చింతలు వచ్చేస్తూ ఉంటాయి, మనం ముందుకు వెళ్ళలేకుండా అయిపోతుంది. అదే ఆ సెకండు నేను విజయాత్మను, ఏ పరిస్థితి రానియండి నేను దాని మీద విజయం పొందేదే ఉంది అనుకున్నామనుకో ఏమవుతుంది అంటే ఆ పరిస్థితి పైన మనం ఈజీగా విజయాన్ని పొందగలుగుతాం. ఆ పరిస్థితి పైన విజయాన్ని పొంది ఏమవుతాము అంటే విజయవంతమై అనేక మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అందుకని ఎగ్జాంపుల్ మనకి ఎవరు ఉన్నారు అంటే అర్నియ సినిమా ఉంది. ఆమె పాసింగ్ ట్రైన్లో వెళ్తూ ఉంటే దొంగలు అందరూ వచ్చి దోపిడీ చేస్తుంటే ఆమె దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దొంగలు ఏం చేస్తారు, ఆమెని వెళ్తూ ఉన్న ట్రైన్లోంచి బయటకు తోసేస్తారు. ఆ బయటకు తోసేస్తే ఆమె కింద పడగానే ట్రైన్స్ 4-5-6 ట్రైన్స్
ఆ కాళ్ళ మించి వెళ్ళిపోవడం వల్ల స్పృహ లేకుండా కొంచెం అయిపోతున్న ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా చాలా సంతోషంగా నేను మంచిగా ఉన్నా అని అనుకుంటూనే ఉంటుంది. అలా అనుకోవడం వల్ల ఆమె ఉదయం లేచేసరికి ఎవరో ఒకరు ఆమెను చూసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆ కాలు తీసేయాలని చెప్తారు. ఆ కాలు తీసేయాలన్నా సరే ఆమె ఆత్మస్థైర్యం తగ్గకుండా తీసేయండి అని చెప్తుంది. కానీ అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే మత్తు ఇంజెక్షన్ అయితే దూరం వెళ్ళాలి. ఆమె చెప్తుంది మత్తు ఇంజెక్షన్ లేకపోయినా పర్వాలేదు, నేను తట్టుకోగలను అంటుంది. ఆమె ఆ స్థైర్యంతో, ఆ మనసు శక్తితో, ఆ స్థైర్యంతో ఆ నొప్పిని భరిస్తుంది. ఆ కాలు తీసేస్తారు. కాలు తీసేసిన తర్వాత కూడా ఆమె చాలా శక్తిశాలి అయ్యి నేను ఏదైనా సాధించగలను, నేను విజయం సాధించగలను, నేను గొప్ప ఉన్నతమైన వాడిని, ఆత్మను అని ఆమె అనుకోవడం వల్ల ఏమైంది అంటే, ఆమె కాలు తీసిన తర్వాత, ప్లాస్టిక్ కాలు పెట్టిన తర్వాత ఆమె మౌంటైన్ ఎక్కడం మొదలు పెడుతుంది. ఆ మౌంటైన్ ఎక్కడం మొదలు పెట్టినప్పుడు కూడా ఆమె చాలా కష్టార్జితం అవుతుంది మధ్య సమయంలో. అప్పుడు భగవంతుడితో అంటోంది, భగవంతుడా, నీవు నన్ను ఎలాగైనా ఎక్కించగలవు, నేను ఎలాగైనా విజయాన్ని సాధించగలను, నేను విజయం సాధించే తీరుతా, నేను విజయాత్మను అనుకోవడం మొదలుపెట్టింది. అనుకుని నెమ్మదిగా ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి ఆమె ఈరోజు మనందరికీ అన్ని సినిమా మౌంట్ ఎవరెస్టర్గా పేరు పొందింది. అంటే ఆమె సమానం ఏంటి అంటే, నేను విజయం పొంది తీరాల్సిందే. ఆమెకు వచ్చిన పరిస్థితిని కూడా నేను మంచిగా ఉన్నాను, నేను దేన్నైనా దాటగలను అనే విజయం యొక్క ఆలోచనతో ఆ ప్రతి పరిస్థితిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. అలా మనలో మనం కొన్ని అభ్యాసాలు చేస్తూ ఉంటే ఆ పరిస్థితిని మనం ఈజీగా దాటి ముందుకు వెళ్ళగలుగుతాం. అలా నేను విజయాత్మను అని అనుకోవడం వల్ల మన ముందు చనిపోయే పరిస్థితి వచ్చినా కానీ దాన్ని కూడా ఈజీగా దాటుకుని ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అంటే చాలామంది చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద పరిస్థితులుగా భావించి చనిపోతామంటూ ఉంటారు. కానీ చనిపోయేంత పరిస్థితి మన జీవితంలో ఏది లేనే లేదు. మనం ఎప్పుడైతే నేను విజయం పొందగలను, విజయం నాది అని ఆ విజయం పొందగలిగే స్టేజ్ని మనం చూడడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఈజీగా విజయాన్ని సాధించగలుగుతాం. అందుకని మనకి అభ్యాసం కావాలి, నేను విజయాత్మను. ఎప్పుడైతే సమాన అభ్యాసం చేస్తూ ఉంటామో పరిస్థితి వచ్చినప్పుడు మనం ఈజీగా విజయాన్ని పొందగలుగుతాం అన్నమాట. అలానే మనకి ఎప్పుడు కూడా నేను శుభచింతక ఆత్మననే అభ్యాసం కూడా ఉండాలి. నేను శుభచింతక ఆత్మను అంటే నేను శుభచింతన అంటే నేను ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ గురించి శుభమే ఆలోచిస్తున్నా అనుకుంటే ఏమవుతుంది అంటే ఏ విషయం జరిగినా అందులో మంచిని వెతకడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ప్రతి దాంట్లో మంచిని వెతకడం మొదలు పెడతామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనకి అన్ని సరైన ఆలోచనలు వస్తాయి. ఆ సరైన ఆలోచనలు మనల్ని మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆధారం అవుతాయి అన్నమాట. అందుకని మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే నేను ఆత్మను, శుభచింతక ఆత్మను. అంటే మనం ఎప్పుడు శుభచింతనే చేయాలి. అంటే ఎదట వాళ్ళు ఎలా అయినా ఉండనియండి, వాళ్ళ ఆలోచన నా మీద ప్రభావం పడదు, నా ఆలోచనలు నా మీద ప్రభావం పడతాయి. అందుకని నేను శుభచింతక ఆత్మ. చాలామందికి శుభచింతక ఆత్మను సమాన అభ్యాసం లేక ఏమనుకుంటారు అంటే, ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది అంటే ఇక్కడ కూర్చొని బీపీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకని బీపీ పెరిగిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నా విషయాలే చర్చించుకుంటున్నారేమో అని ఇలా ఆలోచించి తెలియకుండానే వాళ్ళ జీవితంలో కష్టాన్ని, దుఃఖాన్ని, అశాంతిని ఆహ్వానిస్తూ ఉంటాం. అదే మనం శుభచింతన చేస్తాం, వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని వాళ్ళందరి మంచిగా ఆలోచించే వాళ్ళందరికీ మంచి ఆలోచిస్తున్నారని ఎప్పుడైతే శుభచింతక ఆత్మలు అవుతామో ఏమవుతుంది అంటే మన లోపల మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాం. అప్పుడు మన ఈ జీవితం ముందుకి ప్రశాంతంగా వెళ్ళగలుగుతుంది అనమాట. అందుకని మనం ఏ చింతన చేయాలంటే నేను శుభచింతక ఆత్మని చింతన చేస్తూ ఉండాలి. అలానే నేను విశ్వంలో అందరికీ మంచి చేసే విశ్వ కళ్యాణకారి అనే చింతన మనకి ఉండాలి. అంటే ప్రపంచం అంతటికీ కళ్యాణం చేసే బాధ్యత భగవంతుడు నాకు ఇచ్చారు అని ఎప్పుడైతే ఆత్మగౌరవంలో మనం ఉంటామో
అప్పుడు ఆటోమేటిక్గానే ఏమవుతుందంటే అందరికీ మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే మనం అందరికీ మంచి చేయాలన్న ఆలోచన మొదలవుతుందో భగవంతుడికి కూడా మనం చాలా ఇష్టమైన వారిగా అవుతాం. ఆటోమేటిక్గా అందరికీ కూడా నచ్చేవారిగా మారుతాం. ఎప్పుడైతే విశ్వం అంతటికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుందో మనము అందరికీ మంచి అవుతాం, అందరూ కూడా మనకి మంచి అవుతారు. విశ్వం కళ్యాణం చేయాలి అంటే మనం కూడా ఎలా నడవాలి అంటే మన నడవడిక, మన మాట, మన వ్యవహారం అన్నీ కూడా ఎదుట వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి. అంటే ఎదుట వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండడం అంటే మన ఈ జీవితంలో మన నడవడిక ప్రేమపూర్వకంగా ఉండాలి, మధురత మాటలో ఉండాలి, నిర్భయత మన వ్యవహారంలో ఉండాలి. అంటే పని ఏది చేస్తున్నా ధైర్యవంతంగా చేయాలి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో మన ఈ జీవితం ఎదుట వాళ్ళకి ఆటోమేటిక్గానే ఆదర్శవంత జీవితంగా మారుతుంది. అప్పుడు మన కళ్యాణము జరుగుతుంది, మనతో పాటు విశ్వంలో ప్రతి ఒక్కరి యొక్క కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం విశ్వానికి ఆధారమూర్తులు, అంటే నేను విశ్వానికి ఆధారమూర్తి అనుకున్నాం అనుకోండి. ఈ యొక్క ఆలోచన ఎంత గొప్పది అంటే మనము ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తుంటే నన్ను చూసి 10 మంది చేస్తున్నారన్న భావన ఏర్పడుతుంది విశ్వానికి ఆధారమూర్తి అంటే. అంటే ఏమనిపిస్తుంది అంటే నేను ఏదైనా ఒక చిన్న పని చేయాలి అంటే చిన్న పొరపాటు చేస్తే నేను ఆధారాన్ని కదా, ఈ పొరపాటు ప్రపంచం అంతటికీ పాకి ప్రపంచం అంతా నష్టంలోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన మనకి వస్తుందో ఆ పొరపాటు చెయ్యాలంటేనే భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది నష్టానికి కారణమైతే నాకు ఇంకెంత నష్టం వస్తుంది, దానివల్ల నా జీవితం ఇంకెంత కూరికిపోతుంది అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గానే మన జీవితంలో పొరపాటు అనేది చేయలేం. అందుకని నేను విశ్వానికి ఆధారమూర్తి అనుకుంటే ఏమవుతుంది అంటే నేను చేసే ప్రతి పని పైన నాకు అటెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నా ప్రతి పని పైన అటెన్షన్ ఉంటుందో ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయగలుగుతా. ఎప్పుడైతే పర్ఫెక్ట్ చేయగలుగుతానో ప్రతి ఒక్కరిని కూడా పర్ఫెక్ట్ చేయగలుగుతాను. అందుకని నేను విశ్వానికి ఆధారమూర్తి అనే సమాన్ కూడా మనకి ఎప్పుడు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఇది ఆత్మ యొక్క గౌరవాలు. ఎప్పుడైతే మనం ఈ ఆత్మ గౌరవంలో ఉంటామో మనల్ని చూసినప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా అదే భావన కలుగుతుంది. ఇప్పుడు దేవతలు ఉన్నారు, దేవతలు ఎప్పుడు ఏమనుకుంటారు అంటే మేము దేవతలు అని అనుకుంటారు. అందుకనే ఎవరైనా దేవతల ముందుకు వెళ్ళగానే 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాం. అంటే దేవతల యొక్క గుణం అలా నమస్కారం చేసేలాగా చేస్తుంది వాళ్ళని చూడగానే. అలా మనం కూడా నేను దేవతను అని సమానాభ్యాసం చేస్తూ ఉంటే మనలో కూడా శాంతి, ప్రేమగా ఉండటము, దయాభావన కలిగి ఉండడం, ఇవన్నీ గుణాలు మనలో రావటం మొదలవుతాయి. ఎప్పుడైతే ఈ గుణాలు మనలో రావటం మొదలవుతాయో ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి కూడా మనల్ని చూడగానే వెంటనే 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఆ క్వాలిటీస్ ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే మనం ఇప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎవ్రీ సెకండ్ మన యొక్క సమాన్లో మనం ఉండాలి. అంటే నేను దేవతను అంటే నేను శాంతిగా ఉండాలి, నా మాటలు ఎదట వాళ్ళకి ప్రేమనిచ్చేలాగా, ఎదట వాళ్ళకి దయ కలిగేలాగా ఉండాలి, లేదా ఎదట వాళ్ళకి ప్రేరణ కలిగేలాగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా మన దేవతా క్వాలిటీస్ ఉన్నటువంటివన్నీ మన జీవితంలోకి తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్గానే ఎదట వాళ్ళని కూడా మనం చూడగానే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు దేవతలు, వీళ్ళలాగా మేము మారాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకని మన ఈ జీవితంలో మనకి సుమాన్ యొక్క జీవితం ఉండాలి. ఎలాగైతే చూడండి కషాయి వాడెవరైనా ఏదన్నా దాన్ని చంపుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గానే వాళ్ళ ముఖంలో కషాయత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఆ కషాయత్వం పెరిగిపోయి వాళ్ళ ముఖం అద్దంలో చూసుకుంటే కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ కషాయత్వం ముఖంలో కనిపిస్తుంది అనమాట. ఆ కషాయత్వం ముఖంలో కనిపించేసరికి వాళ్ళకి భయం అనిపిస్తుంది, దీన్ని ఎలా తొలగించుకోవాలి అని. అప్పుడు ఆ వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి నా పొజిషన్ ఇదండి, దీనివల్ల నేను చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, దీని నుండి మీరు ఏమైనా ఫ్రీ చేయండి అని అడుగుతాడు. అడిగితే ఆ కషాయ వ్యక్తికి ఆయన చెప్తాడు, నీవు ఇప్పుడు దాకా కషాయ పని ఏదైతే చేస్తున్నావో దాన్ని ఆపేసి భగవంతుడి నామస్మరణలో ప్రతి ఒక్కరికి మంచిని పంచాలన్న ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళు, నేను ఒక మంచి వ్యక్తిని అనుకుంటూ వెళ్ళు అని చెప్తాడు. ఆ వ్యక్తి అప్పుడు నేను మంచి వ్యక్తిని అని అనుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వ్యక్తి అలా అనుకుంటూ మొదలుపెట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు భగవంతుని జ్ఞాపకం చేయడానికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా
భగవంతుడి నామస్మరణలో ఉంటాడు కానీ భగవంతుడికి సెట్ అవ్వదు. ఒక రోజుకి అలా కూర్చుని ఉండగానే ఆ ఆధ్యాత్మిక జ్ఞానం లోతుల్లోకి వెళ్ళడం, తన లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తాం. ఎంతో ఆనందం, గంట గడిచిపోతుంది, 2 గంటలు గడిచిపోతుంది, 3 గంటలు గడిచిపోతుంది. అయ్యేసరికి పరమానందంలో మునిగిపోతాడు. ఆ మునిగిపోయి సడన్గా బయటికి లేచి చూస్తాడు. మొత్తం ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం, ఎక్కడ చూసినా చాలా శాంతియుత వాతావరణం, చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఈ యొక్క అనుభవాన్ని కూడా వెళ్ళి ఆ సాధువుకి చెప్తారు. అప్పుడు చెప్తారు, నువ్వు ఇలా భగవంతుడి నామస్మరణలో నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు భగవంతుడిని తలుచుకుంటూ ఆ ప్రేమానందంలో మునుగుతూ ఉండు అని. అప్పటి నుంచి ఆ వ్యక్తి అలా ప్రేమానందంలో మునగటం మొదలు పెడతాడు. అంటే తన ఆ సుమాన్ ఏంటంటే నేను భగవంతుడికి దగ్గర అవ్వాలి, మంచివాడు అవ్వాలని సుమాన్ తీసుకున్నాడు. దాంతో తన ఆనందాన్ని అనుభవం చేస్తాడు. దాంతో ఆ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా శాంతియుతంగా మారటం మొదలైంది. అందుకని మనం ఎలాంటి సుమాన్ అభ్యాసం చేస్తామో మన సుమాన్ ప్రకారంగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా మారుతుంది. మన దగ్గరికి వచ్చిన వారికి కూడా ఆ యొక్క అనుభూతి కలుగుతుంది. అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే మన సుమాన్ యొక్క స్టేజ్లో మనం ఉండాలి. అంటే నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, ఇలా ఎప్పుడైతే మన సుమానాల్లో మన జీవితాన్ని జీవిస్తామో మన ఈ జీవితం ఉన్నతంగా మారుతుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఈ సుమానాల్లో మన జీవితాన్ని గడుపుతూ మన జీవితాన్ని ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు ఇంతటితో సమాప్తం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.